రామలక్ష్మి, శ్రీను, ఆద్య, శౌర్య అందరూ కూడా జానకి అరెస్ట్ అయిందని అది తలుచుకొని అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఇలా ఎడముఖం పెడముఖంగా ఉంటే ఇప్పుడు అత్తయ్యని బయటికి తీసుకురావడం చాలా కష్టం కాబట్టి ముందు వీళ్ళని కలపాలి, ఏదో ఒకటి చేద్దాం అని సీను, శౌర్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే, సరే నువ్వు నీ భార్యను పిలువు, నేను నా భార్యను పిలుస్తాను అని సీను చెప్తాడు. ఆద్య అని సీను, రామ అని శౌర్య పిలుస్తూ ఉంటారు. ఏంటి పిలుస్తున్నారు చెప్పండి అని ఇద్దరు అక్కడికి వస్తారు. కలిసి ఉంటేనే కలత సుఖం అని ఇద్దరు అంటారు. అది ఎప్పటికీ జరగదు, నేను తనతో మాట్లాడడం కుదరదు అని ఆద్య చెప్తుంది. అవునని రామ కూడా చెప్తుంది. ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. చూడండి, మా కోసం కాకపోయినా మీకోసం కాకపోయినా అత్తయ్య కోసమైనా మీ ఇద్దరు కలవాలి అని శౌర్య, సీను ఇద్దరు కూడా బతిమలాడుకుంటూ ఉంటారు. లేదు కుదరదంటే కుదరదు అని ఇద్దరు కూడా ఎడముఖం పెడముఖముగా ఉంటారు. సరే అత్తయ్య గురించి వాళ్ళకి అవసరం లేనప్పుడు మనకెందుకు మనకు అవసరం లేదు, వెళ్దాం పదా అని శౌర్య, సీను ఇద్దరు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆగండి అని రామ, అజయ్ ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటారు. సరే అమ్మ కోసం నేను తనతో మంచిగా ఉండడానికి రౌడీ అని తను చెప్పినట్లు చేస్తాను, ముందు అమ్మని బయటకు తీసుకురావాలి అని రామలక్ష్మి అంటుంది. అవును, పెద్దమ్మ బయటికి వచ్చే వరకు నేను కూడా తనతో మంచిగా ఉండటానికి రెడీ, తనతో మాట్లాడతాను, కలుస్తాను అని ఆద్య కూడా అంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం అని సీను ఏమో ఆది చేతిని, శౌర్య అయితే రామ చేతిని, ఇద్దరు ఇక్కడ రెండు చేతుల్ని కలిపేస్తారు. వాళ్ళిద్దరూ కలిసిపోవడంతో అమ్మయ్య అని శౌర్య, సీను అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు.